మరియు మీ పిల్లలకు మంచి ఈవులను ఎరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించునను. ఇక్కడ స్నేహితులు ఎవరు మామూలుగా ఒక వ్యక్తి నిద్రపోతుంటాడు. రాత్రి కాల సమయంలో మరొక వ్యక్తి వచ్చి ఇప్పుడే నా స్నేహితుడు లేకపోతే నా బంధువులు నాకు తెలిసిన వారు వచ్చినారు కాబట్టి ఇక్కడ ఏమడుగుతున్నాడు? రొట్టెలు కావాలని అడుగుతున్నాడు. ఎన్ని రొట్టెలు కావాలని అడుగుతున్నాడు? రొట్టెలు కావాలని, ఆహారం కావాలని, ఫుడ్ కావాలని అడుగుతున్నాడు. 3 రొట్టెలు. కాబట్టి ఆ రొట్టెలు కావాలని లేపు అడుగుతున్నాడు. ఆయన ఏమంటున్నాడు? సప్పుడు యాటాన్ని వచ్చి అడుగుతున్నాడు. నువ్వు మేమందరం నిద్రపోయినా, మా పిల్లలు నిద్రపోయినా ఏంటంటే డిస్టర్బ్ చేస్తాం కదా. లేవు, రొట్టెలు లేవు, గొప్ప లేదు, సిద్ధం లేదు, బయట మాట్లాడు అంటే ఆ రకంగా మాట్లాడుతున్నాడు. నా దగ్గర ఏం లేవని. అయితే ఆ వ్యక్తి మరలా ఏమంటున్నాడు? మరలా వచ్చి అడుగుకుంటున్నాడు. ప్రాధేయపడుతున్నాడు, అడుగుతున్నాడు, మరలా అడుగుతున్నాడు. చివరికి తీసుకొచ్చి ఏం చేస్తాడు? ఆ ఇంట్లో ఉన్న వ్యక్తి నీకేం కావాలో వచ్చి తీసుకుపో అని చెప్పి తన హృదయాన్ని తన ఇంటిని అప్పగిస్తాడు. అప్పుడు ఆయన కావలసిన రొట్టెలు లేకుంటే ఆ మాంసము ఏదో ఆయన కావాల్సిన ఆహారం తీసుకుని వెళ్ళిపోతాడు. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే మాటికి అడగాలి. మాటికి అడిగే స్వభావాన్ని మనం కలిగి ఉండాలి. ఇందాక చెప్పినాం కదా నేను, మనము కొన్నిసార్లు కొన్ని విషయాలు, లోక సంబంధమైన విషయాలు మనకి ఏం చేస్తుంది తెలుసా? మన బంధువుల దగ్గర, మన కుటుంబ సభ్యుల దగ్గర, మన తల్లి దగ్గర, మన భార్య దగ్గర, భర్త దగ్గర, లేకుంటే మన స్నేహితుల దగ్గర అడుగుతాం. ఇచ్చేంత వరకు మరలా విసుక్కుని అడుగుతాం. ఇక్కడ కూడా పరిశుద్ధాత్మ దేవుడిని మనం వరం ఇవ్వండి అని చెప్పి అడగాలి. ఆ వ్యక్తి ఏ విధంగా అయితే తనకు అర్ధరాత్రి వేళ వచ్చి నాకు రొట్టెలు కావాలని చెప్పి అడిగినాడు, నాకు ఆహారం కావాలని నా స్నేహితులు వచ్చినాడు అని చెప్పి మరలా మాటికి అడిగి పొందుకున్నాడు, మనం కూడా మన నిత్య జీవితంలో పరిశుద్ధాత్ముని వరముగా అడగాల. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు ఈరోజు మనలో నివాసం ఉంటే, మన పైన అధికారం ఉంటే, మనం ఏ విషయంలో ఎలా బ్రతకాలో, ఏ విషయంలో ఎలా మన నిబద్ధత కలిగి విధేయత కలిగి బ్రతకాలో, ప్రతి విషయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి మనల్ని నడిపిస్తాడు.